వ్రతశాల ఇది నా యేసు నివసించశాల. సొలొమోను మహారాజు మంచిని ఆయన కోరుకున్న తర్వాత జరిగించిన కార్యం ఏంటి? మొట్టమొదటి కార్యం చెప్పండి. మొట్టమొదట ఏం చేశాడు ఆయన? ఇద్దరు తల్లులు వచ్చారు కదా, ఇద్దరు పిల్లల్ని ఎత్తుకొని వచ్చారు. చనిపోయిన బిడ్డను అక్కడ పడేసి బ్రతికున్న బిడ్డను తీసుకుని వచ్చి, ఈ బిడ్డే నా బిడ్డ అని ఈమె అంటా ఉన్నది, ఈ బిడ్డే నా బిడ్డ అని ఈమె కూడా అంటా ఉన్నది. ఇద్దరు తల్లులు బ్రతికున్న బిడ్డ నా బిడ్డ నా బిడ్డ అని గొడవ పడుతూ ఉన్నారు. దేవుని సన్నిధిలో ఆయన కోరుకున్నట్టుగా, ప్రభువా మంచేదో చెడేదో గ్రహించే జ్ఞానం నాకు ఇవ్వమని దేవుని సన్నిధిలో కోరుకున్నట్టుగానే దేవుడు ఏం చేశాడు చెప్పండి? తల్లి ఎవరో తల్లి కానిదెవరో గ్రహించేటువంటి దైవ జ్ఞానమును భక్తుడైనటువంటి సొలొమోను మహారాజుకు దేవుడిచ్చాడు. అది గుర్తుపట్టడానికి అక్కడ పరీక్ష పెట్టినట్లు చాలాసార్లు మనం చదివాం, విన్నాం. ఆ బిడ్డను నరకండి అని అక్కడ ఉన్నటువంటి సైనికులకు ఆజ్ఞాపించాడు. మంచేదో చెడేదో, ఎవరు నిజమైన తల్లో ఎవరు తల్లి కాదో గ్రహించటానికి బిడ్డను చెరిసగం చేసి ఇచ్చేసేయండి అన్నాడు. ఆయన నిజంగా చంపాలని అనుకోలేదు. తల్లి కానటువంటి స్త్రీ అంటా ఉంది, అవును రాజా, నువ్వు చాలా జ్ఞానవంతుడివి, చాలా మంచివాడివి, చాలా దయగలిగిన వాడవు, కరెక్ట్గా న్యాయం తీరుస్తూ ఉన్నావు, నిజమే, ఆమెకు సగం నాకు సగం ఇచ్చేసేయండి, మాకు అసలు గొడవే లేకుండా పోతా ఉన్నది. ఆమె అంటా ఉంటే రాజు వెంటనే నిజమైనటువంటి తల్లి వైపు తిరిగి చూశాడు. అప్పుడు, రాజా నీ పాదాలకు నమస్కారం చేస్తానయ్యా, నాకు ఇవ్వకపోయినా పర్వాలేదు, నా బిడ్డ ఎక్కడున్నా సరే బ్రతికుంటే చాలు, ఆమెకే ఇచ్చేసేయండి, ఆమె దగ్గర ఉన్నా కూడా నేను అటు ఇటు వెళ్ళినప్పుడు నా కుమారుణ్ణి చూసుకుంటూ నేను మురిసిపోతానయ్యా, చెరిసగం చేయొద్దండి దయచేసి, ఆమెకే ఇచ్చేసేయండి, ఆ బిడ్డ నాకు లేకపోయినా పర్వాలేదు, ఆమె దగ్గరే సజీవముగా నా బిడ్డ బ్రతుకుంటే చాలని ఆమె చెప్పేసరికి మంచేదో చెడేదో రాజు గ్రహించాడు ప్రియులారా. అప్పుడు నిజమైనటువంటి తల్లికి బిడ్డనిచ్చి, దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. మనము మంచేదో చెడేదో గ్రహించేటువంటి జ్ఞాన హృదయం కలిగి ఉంటే దేవుడు మంచి వైపు మనల్ని నడిపిస్తాడు. సత్యమేదో గ్రహించే కృపను దేవుడు మనకు అనుగ్రహిస్తాడు ప్రియులారా. అందుకే పరిశుద్ధ గ్రంథంలో చక్కని మాట వ్రాయబడిన చూడండి. మొదటి దినవృత్తాంత గ్రంథము 4వ అధ్యాయం 40-41 వచనాలు చదువుకుందాం. మంచి బలకరమైన మేతయు నెమ్మదియు సుఖమును గల విశాల దేశమును కనుగొనిరి. పూర్వమందు హాము యొక్క వంశపు వారు అక్కడ కాపురముండిరి. కింద మాట కూడా చదువుకుందాం. పేర్ల వరుసను వ్రాయబడి ఉండు వీరు యూదారాజు అయిన హిజ్కియా దినములలో అచ్చటికి వచ్చి అచ్చట కనబడిన వారి గుడారములను నివాస స్థలములను పడగొట్టి వారిని హతము చేసి అచ్చట తమ గొర్రెలకు తగిన మేత కలిగి ఉండుట చేత నేటి వరకు వారి స్థానములను ఆక్రమించుకొని ఉన్నారు. దేవుడు తన ప్రియ బిడ్డలను మంచి బలకరమైనటువంటి మేత వైపు నడిపిస్తూ ఉన్నాడంట. నెమ్మది సుఖము కలిగినటువంటి దేశం వైపు దేవుడు వారిని నడిపిస్తూ ఉన్నాడంట. అక్కడ వారి స్థానమును ఏం చేస్తున్నాడంట? స్థిరపరుస్తూ ఉన్నాడంట ప్రియులారా. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని బిడ్డల్ని దేవుడు బలకరమైనటువంటి ప్రాంతాల్లో ఉంచుతాడంట. క్షేమముగా నెమ్మదిగా ఉండేటట్టుగా కృప చూపిస్తాడంట ప్రియులారా. ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడ్డలమైన మనందరి జీవితాల్లో దేవుడు మంచిని మనం కోరుకోవాలని ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు ప్రియులారా. దేవుడు మన ముందు ఉంచినటువంటి మంచిని చెడును పరిశీలన చేసేటువంటి జ్ఞానమును మనం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. మంచి కాకుండా నీ హృదయంలో చెడు, గొడవలు, అల్లరులు సృష్టిస్తూ ఒకరి మీద ఒకరికి పగను పుట్టిస్తూ ప్రేమ కోల్పోయేటట్టుగా ఒకవేళ నువ్వు ప్లాన్ చేస్తూ ఉంటే అదే నీ తల మీదకి వచ్చేటట్టుగా దేవుడు కార్యం చేస్తాడు. మంచినే మనం చేయాలి, మేలునే చేయాలి, సమాధానాన్నే వెదకాలి, సమాధానాన్ని అనేకులకు నేర్పించే వారంగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అందుకే
మంచేదో చెడేదో నీ ముందు ఉంచానని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. చెప్పండి, ఇప్పుడు దేవుడు చెప్పినటువంటి 3 విషయాలు ఏంటి? కోరుకోమని ఆజ్ఞాపించి మంచి చెడు. కాబట్టి మేలైన వాటిని, మంచి వాటిని, ఆశీర్వాదకరమైన వాటిని స్వీకరిద్దాం. దేవుని చేతిలో నుండి బలమైనటువంటి సాధనాలుగా మనం వాడబడినట్లుగా మన కోసం దేవుడు పట్టజాలనంత విస్తారమైనటువంటి దీవెనలు దాచి ఉంచాడు. వాటన్నిటినీ దేవుడు కుమ్మరించబోతూ ఉన్నాడు. కాబట్టి దేవుని మాట విని ఆశీర్వాదాలు అనుభవిద్దాం. అలాంటి కృపా భాగ్యం సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు సర్వ సమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.